తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. అండమాన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్వాతంత్ర సమరయోధులకు నివాళి. 2 ఏళ్లలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు, రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన. ఆదివాసీ సంస్కృతి ప్రపంచ నాగరికతకు మూలం, హక్కులు ఆత్మగౌరవం కాపాడాలని పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. జలవనరుల పరిరక్షణపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్, తాగునీటి నిల్వలు, పంటల రక్షణకు ఆదేశాలు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ, 2,25,00,000 ఆర్థిక సాయం. బోనమెత్తిన భాగ్యనగరం, లాల్ దర్వాజా మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తజనం. దర్బార్ మైసమ్మ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలన్న మంత్రి దామోదర రాజనరసింహ. అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు ఐచర్ ఢీ, 18 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు. నిండు కుండల ఎగువ మానేరు జలాశయం, మత్తడి దుంకేందుకు సిద్ధం, పరివాహక ప్రజలకు హెచ్చరికలు. అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం, భారీ వర్షాలతో పహల్గాం, బాల్తాల్ మార్గాలు మూసివేత. సనత్ నగర్ ఎంసీఆర్ టీమ్స్ ప్రారంభానికి సిద్ధం, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. లక్నోలో తిరంగా యాత్రలో సీఎం యోగి ఆదిత్యనాథ్, జాతీయ చిహ్నాలకు గౌరవమే ప్రధానం. జైపూర్లో తిరంగా యాత్ర, అమరవీరులకు నివాళులర్పించిన జేపీ నడ్డా. ఉత్తరాఖండ్లో హర్ ఘర్ తిరంగా యాత్ర, దేశ ఐక్యత సమగ్రతకు కట్టుబడి ఉన్న ప్రజలు. జెన్జీని ఎవరు రెచ్చగొట్టారు, బీజేపీ సమాధానం చెప్పాలన్న సంజయ్ రౌత్. అండమాన్ నికోబార్ దీవుల్లోని శ్రీ విజయపురంలోని ఫ్లాగ్ పాయింట్ వద్ద ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 1943 డిసెంబర్ 30వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇదే ప్రాంతంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అండమాన్ నికోబార్ దీవులు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందినట్టు ప్రకటించిన చారిత్రక సందర్భాన్ని గుర్తు చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవ సందర్భంగా మహాత్మా గాంధీ ఇచ్చిన డూ ఆర్ డై పిలుపుతో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వీరులకు నివాళులర్పించారు. వారి ధైర్యం, త్యాగం, దేశభక్తి తరతరాలకు స్ఫూర్తినిస్తాయని సిపి రాధాకృష్ణన్ వెల్లడించారు. దేశంలో విమానాశ్రయం నుంచి ఇంటి వరకు నిరంతర రవాణా సౌకర్యం కల్పించేందుకు సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెడికల్ అంబులెన్స్ సేవల కోసం కూడా ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నట్టు ఆయన తెలిపారు. దేశంలో 2 ఏళ్లలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ విమానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి వీటిని పరీక్షా దశలోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ నాగరికతకు మూలం, ప్రకృతిలో మమేకమైన జీవన విధానం ఆదివాసీ సంస్కృతి అని పేర్కొన్నారు. తరతరాలుగా ప్రకృతి పరిరక్షణనే జీవన విధానంగా మలుచుకున్న ఆదివాసీ సమాజాల జ్ఞానం, సాంప్రదాయాలు, సమిష్టి జీవన విధానం యావత్ మానవాళికి మార్గదర్శకంగా పేర్కొన్నారు. వారి హక్కులు, అస్తిత్వం, సంస్కృతిని గౌరవిస్తూ సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం అందరూ కలిసి నిలబడాలని పిలుపునిచ్చారు. జల్, జంగల్, జమీన్ పరిరక్షణలో ఆదివాసీల స్ఫూర్తి ఆదర్శమంటూ కొనియాడారు. అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రేవంత్ రెడ్డి. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఎల్నినో ప్రభావం అంచనాలకు మించి ఉండే అవకాశం ఉన్నందున జలవనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. జలధార, జలహారతిని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని సూచించారు. వెలుగోడు, గోరకల్లు, అవ్వుకు, జీడిపల్లి, చెర్లుపల్లి రిజర్వాయర్లలో తాగునీటి కోసం నీటిని నిల్వ చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 563.05 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 825.67 టీఎంసీల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ప్రాజెక్టుల్లోకి వచ్చే నీటిని ఒడిసిపట్టి వీలైనంత వరకు రిజర్వాయర్లను నింపాలని సీఎం సూచించారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడడంతో పాటు తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలని ఆయన ఆదేశించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నర్సంపేట నియోజకవర్గంలోని నల్లపెల్లికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ఆయన ధైర్యం చెప్పారు. నర్సంపేట నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానులకు భరోసా కల్పించారు.
మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు పార్టీ తరపున 2,25,00,000 ఆర్థిక సాయం అందించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆయన ఇద్దరు పిల్లలకు చెరో ₹1,00,00,000 చొప్పున తల్లి అమృతమ్మ బాగోగుల కోసం 25 లక్షలు బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. పిల్లల భవిష్యత్తు, చదువు, కుటుంబ సంక్షేమానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు. దశదిన కర్మల అనంతరం జిల్లా పార్టీ నేతలు సమావేశమై కుటుంబ సంక్షేమానికి సంబంధించిన తదుపరి నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడించారు. ఆషాఢ మాసం బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరం భక్తి శ్రద్ధలతో మార్మోగుతోంది. ఈరోజు పాతబస్తీలోని లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు నగరంలోని మహంకాళి ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. బోనాలతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలు, అమ్మవారి నామస్మరణతో లాల్ దర్వాజా ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. నగర వ్యాప్తంగా ఆలయాల వద్ద 2,500 మంది పోలీసులతో పాటు 100 సీసీ కెమెరాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అంబర్పేట మహంకాళి అమ్మవారికి మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బోనాల సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సినీ నటుడు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్వాన్లోని శ్రీ దర్బార్ మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో కార్వాన్, జంట నగరాలు, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తమకు సుమారుగా 45 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. భక్తులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలతో మాట్లాడి ఏర్పాట్లు తెలుసుకున్నారు. ఉత్సవాలలో భక్తుల ఆరోగ్య భద్రతకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనంతపురం జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పామిడి మండలం పొగరూరు వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఐచర్ వాహనం ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు 2 వాహనాలు అదుపు తప్పి కల్వర్టుపై నుంచి కిందకు పడిపోయాయి. ఈ ఘటనలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పామిడి ఆసుపత్రికి తరలించారు. బస్సు, ఐచర్ వాహనాల డ్రైవర్లు క్యాబిన్లలో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి వాహనాల భాగాలను తొలగించి 2 డ్రైవర్లను బయటకు తీశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు జలాశయం నిండు కుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు చేరుతోంది. 2 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న జలాశయంతో ప్రస్తుతం 1.89 టీఎంసీల నీరు నిల్వ ఉండగా దాదాపు 95% నిండింది. నీటి మట్టం 1482.12 అడుగులకు చేరుకోవడంతో మత్తడి దుంకేందుకు సిద్ధంగా ఉంది. నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో మానేరు పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నీటి ప్రవాహం వైపు ఎవరూ వెళ్లొద్దని సూచించారు. మరోవైపు జలాశయం అందాలను చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. మత్తడి వద్దకు వెళ్లకుండా కందకాలు, బారికేడ్లు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని భారీ వర్షాలు, దెబ్బతిన్న యాత్రా మార్గాలు, ప్రతికూల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. నేటి నుంచి పహల్గాం, బాల్తాల్ 2 మార్గాల్లో యాత్ర నిలిచిపోనుంది. యాత్రా మార్గాల్లో మరమ్మతు పనులను సరిహద్దు రోడ్ల సంస్థ చేపడుతోంది. ఇప్పటి వరకు 4.8 లక్షలకు పైగా భక్తులు అమర్నాథ్ని దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే 3,336 మంది యాత్రికులు పవిత్ర గుహను దర్శించారు. జూలై 3వ తేదీన ప్రారంభమైన 57 రోజుల యాత్ర ఆగస్టు 28వ తేదీన చెడి ముబారక్ ఊరేగింపుతో ముగియనుంది. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా యాత్ర నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే తదుపరి నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని వెల్లడించారు. హైదరాబాద్ సనత్ నగర్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ వైద్య సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఆసుపత్రిలో మౌలిక వసతులు, వైద్య సిబ్బంది, భద్రత, ఇతర ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రి ప్రారంభానికి సన్నద్ధతను సమీక్షించారు. నిరంతరాయంగా వైద్య సేవలు అందేలా అవసరమైన సిబ్బంది, సాంకేతికత నిపుణులను నియమించుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే సంస్థగా టిమ్స్ను అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.
సూపర్ స్పెషాలిటీ విభాగాలతో పాటు అత్యవసర వైద్యం, కీలక చికిత్సలు, అవయవ మార్పిడి వంటి సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి వస్తాయని తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రిని ప్రారంభిస్తారని ఆయన స్పష్టం చేశారు. లక్నోలో బీజేపీ నిర్వహించిన తిరంగా యాత్రలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీర సైనికులకు నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం దేశ అభివృద్ధి, వారసత్వానికి ప్రతీక అని యోగి తెలిపారు. దేశ గౌరవం, ప్రతిష్ట, జాతీయ చిహ్నాలకు అత్యున్నత గౌరవం కల్పించేందుకు ప్రధాని మోదీ అనేక చర్యలు చేపట్టారంటూ ప్రశంసించారు. దేశమే ముందు అనే భావనకు ప్రధాని ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు. జాతీయ చిహ్నాలు, యువత, పేదలు, మహిళలు, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తిరంగా యాత్ర ప్రతిరూపంగా పేర్కొన్నారు. జాతీయ గీతం, జాతీయ గేయాన్ని అవమానించే చర్యలను శిక్షార్హమైన నేరాలుగా మార్చే నిర్ణయాన్ని కూడా యోగి ప్రస్తావించారు. జైపూర్లో నిర్వహించిన తిరంగా యాత్రలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు. అనంతరం షాహిద్ స్మారక్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది తమ రక్తం, చెమట, యవ్వనం, ప్రాణాలను త్యాగం చేసినట్టు నడ్డా పేర్కొన్నారు. వారి త్యాగాల ఫలితంగానే మనకు త్రివర్ణ పతాకం, స్వాతంత్ర్యం లభించాయని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు ప్రతి తిరంగా యాత్ర సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర భారతాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దడంలో అమరవీరులు కీలక పాత్ర పోషించారని జేపీ నడ్డా కొనియాడారు. డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ హర్ ఘర్ తిరంగా యాత్రలో పాల్గొన్నారు. గాంధీ పార్క్ నుంచి ప్రారంభమైన యాత్రలో డెహ్రాడూన్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ గౌరవం, ప్రతిష్ట, కీర్తి కోసం ఉత్తరాఖండ్ ప్రజలు ఎప్పుడూ ముందుంటారని ధామీ పేర్కొన్నారు. దేశ భద్రత, ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రజలు కట్టుబడి ఉన్నారన్నారు. ఆగస్టు 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో తిరంగా యాత్రలు నిర్వహించి దేశభక్తి స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తామని ధామీ వెల్లడించారు. జెన్జీ యువతను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. విద్యాశాఖ నిర్వహణ, పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల వాయిదాలతో యువతలో అసంతృప్తి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. జెన్జీని ఎవరు తప్పుదోవ పట్టించారు, ఎవరు రెచ్చగొట్టారు అన్నదానిపై ప్రధాని మోదీ, నితిన్ నబీన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కలిసి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. యువతతో ముందుగా మాట్లాడాలని, వారి సమస్యలను అర్థం చేసుకోవాలని సూచించారు. నిరసనలకు రాజకీయ రంగు పులమకుండా యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సంజయ్ రౌత్ తెలిపారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.